తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు అయితే దాదాపుగా ఖాయమే. కాకపోతే అసెంబ్లీ స్థానాల విషయంలో చంద్రబాబు తన పంతం నెగ్గించుకుంటున్నారు. పార్లమెంటు స్థానాల్ని పోతే పోయిందని వదిలేస్తున్నారు. ఇది ఢిల్లీ నుండి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. ఏంటి అంటే జనసేన, భారతీయ జనతా పార్టీలకు కలిపి శాసనసభ స్థానాలు 30 ఇచ్చేటట్టు, పార్లమెంటు స్థానాలు 10 ఇచ్చేటట్టు. ఎందుకు అంటే పార్లమెంటు స్థానాలు బీజేపీకి ఎక్కువ కావాలి కాబట్టి. అప్పుడు బీజేపీ 7 స్థానాల్లో పోటీ చేసేటట్టు, జనసేన 3 స్థానాల్లో పోటీ చేసేటట్టు. అదే సందర్భంలో ఎమ్మెల్యే సీట్లు మాత్రం 30. ఎందుకంటే ఇంకా మీ దగ్గర బలమైన క్యాండిడేట్ ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి క్యాండిడేట్ల రీత్యా చూస్తే వాళ్ళ దగ్గర బలం తక్కువ ఉంది. ఇప్పుడు జగన్ మీద తట్టుకోవాలంటే బలమైన క్యాండిడేట్లు ఉండాలి. అలా కాకుండా పెట్టేస్తే నష్టపోతాం. కాబట్టి బలమైన క్యాండిడేట్లు ఎవరైనా ఉంటే తీసుకురండి, ప్రస్తుతానికి 30 సీట్లు తీసుకోండి అని తెలుగుదేశం పార్టీ ఆఫర్ చేస్తోంది. ఇద్దరికి కలిపి 30 అన్నటువంటి. దాంట్లో జనసేనే 20 సీట్లు, 20 నుంచి 22 సీట్లు దాకా కోరుకుంటోంది. ఓవరాల్గా 40 సీట్లు, 50 సీట్లు ఇవన్నీ ప్రచారం జరిగిన ప్రస్తుతానికి తెలుగుదేశం ప్రపోజల్ అయితే ఇద్దరికి కలిపి 30 శాసనసభ స్థానాలు, అట్లాగే 10 పార్లమెంటు స్థానాలు అన్నటువంటి విషయమే ప్రధానంగా చెప్తున్నారు ఢిల్లీ సర్కిల్స్లో. స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉంటే వైఎస్ఆర్సీపీ, టీడీపీ వైపు నుంచి కంటెస్ట్ ఇటు పక్కకు వచ్చేటట్టయితే అప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేనలోకి వచ్చేటట్టయితే అప్పుడు ఇవ్వడానికి సిద్ధం అని చెప్తోంది అన్నటువంటిది ఇప్పుడు తెలుగుదేశం చెప్తోంది అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం.